పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీసీఐ నిబంధనలు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ మిల్లుల ప్రతినిధులు బంద్కు పిలుపునివ్వడంతో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తుమ్మల. కేంద్రం తీసుకొచ్చిన L1, L2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారని చెప్పారు. పత్తి కొనుగోళ్లలో పరిమితి పెంచుతూ సీసీఐ నిబంధనలు మార్పులు చేయాలని కోరారు తుమ్మల. ఎకరాకు 7 క్వింటాలు కాకుండా 12 క్వింటాలు కొనుగోలు చేసేలా చొరవ తీసుకోవాలని కోరారు. రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తేమ శాతం ఎకరాకు 7 క్వింటాల పరిమితితో మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే కేంద్ర మంత్రికి, సీసీఐ ఎండీకి లేఖలు రాశామని, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. దీంతో జిన్నింగ్ మిల్లర్లు సమ్మె చేస్తామన్నారని అధికారులకు వివరించారు మంత్రి. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కార్యాలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకునేలా సీసీఐ అధికారులను ఆదేశిస్తామని మంత్రికి హామీ ఇచ్చారు. కేంద్రం అనాలోచిత నిబంధనలతో కొనుగోళ్లు ఊపందుకునే సమయంలో మిల్లర్లు సమ్మె చేస్తామంటున్నారని తెలిపారు తుమ్మల. ఈ సమయంలో కొనుగోళ్లు నిలిపివేయడం రైతులకు మంచిది కాదన్నారు. రైతులను దృష్టిలో పెట్టుకుని సమ్మె ఆలోచనలు విరమించాలని మిల్లర్లకు సూచించారు మంత్రి.